న్యూస్ అంతోంది. టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరోస్ అయినటువంటి రానా అట్లాగే విజయ్ దేవరకొండ మీద కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే వీరితో పాటు అనేక మంది సెలబ్రిటీల మీద కూడా అయితే కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ గ్యాంగ్ను మొత్తం కూడా సో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలను కాపాడడానికి ఎవరు ముందుకు వచ్చారో తెలుసా? సో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కలలు అన్నటువంటి వ్యక్తి, టాలీవుడ్ తోటి బాగా సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన పార్టీకి సంబంధించిన లాయరే వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆయన మరెవరో కాదు, ఇక్కడ మీకు చూడొచ్చు ఈ విజువల్. సో లక్ష్మణ్ గారు, అడ్వకేట్ లక్ష్మణ్ గారు. సో టాలీవుడ్ ఈ శ్యామల్ అనుకుంటా ఈమె ముసుగేసుకున్నది కానీ. సో చూడొచ్చు మనం ఇక్కడ విచారణకు హాజరయ్యారు. సో ఇక్కడ ఈ అడ్వకేట్ విషయం ఎందుకు తీసుకొస్తున్నామంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ సంబంధించిన అనేక కేసులు, అన్ని కేసులను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కేసులను సాల్వ్ చేసేటటువంటి లక్ష్మణే ఈ టాలీవుడ్ సెలబ్రిటీలను అట్లాగే ఈ ఇన్ఫ్లుయెన్సర్లను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కాపాడడానికి కంకణం కట్టుకున్నాడు. మరి దీని వెనకాల ఈ బెట్టింగ్స్ యాప్స్ కంపెనీల వెనకాల ఎవరున్నారు? మరి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఈ లాయర్కి ఎందుకు ఉంది? సో ఖచ్చితంగా అందరి అనుమానాలు కూడా బలపడుతున్న పరిస్థితి. ముందు నుంచి కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. టాలీవుడ్లో డ్రగ్స్కి సంబంధించిన అంశాల విషయంలో కానీ, టాలీవుడ్కి సంబంధించి ఇట్లా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన విషయంలో కానీ అనేక అంశాలలో చాలామంది మీద అనుమానాలు ఉన్నాయి. కొత్తగా మీకు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు, చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎంత దుర్మార్గం అంటే అసలు ఏమన్నా బాధ అనిపిస్తలేదా? వీళ్ళకి మనుషులేనా? కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? రాష్ట్రంలో కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి, ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి. అట్లాంటి ప్రాణాంతకమైనటువంటి ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే దుర్మార్గపు డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ కాపాడాల్సిన అవసరం ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులుగా, వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? ఒక్కసారి మనం చూడవచ్చు. ఇక్కడ ప్రాణాలు తీసిన బెట్టింగ్, ఇక్కడ బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్. హైదరాబాద్ స్టూడెంట్స్ లాసెస్ 4 lakhs, బెట్టింగ్కు కుటుంబం బలి. ఇట్లా చూసుకుంటూ పోతే అనేక కుటుంబాలు, వ్యాపారి ఆత్మహత్యాయత్నం. అసలు ఇట్లా చూసుకుంటూ పోతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఆ డబ్బులు ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారు కదా, రానా చెప్తుండు, విజయ్ దేవరకొండ చెప్తుండు, లేకపోతే ఆ శ్యామల చెప్తుంది, ఈ శ్యామల చెప్తుంది, రూపాయి శ్యామల చెప్తుంది, 2 రూపాయల శ్యామల చెప్తుందని పాప జనాలు నమ్మి బెట్టింగ్ యాప్ల జోలికి పోయి యువత చాలామంది డబ్బులు కోల్పోతున్నారు. యువతనే కాదు, బెట్టింగ్ యాప్స్లో చాలామంది ఉద్యోగస్తులు కూడా చాలామంది డబ్బులు కోల్పోతున్న పరిస్థితి. ఇట్లా నడి రోడ్డున పడి బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయి జీవితాలను పణంగా పెడుతూ కుటుంబాలే బలవుతున్న నేపథ్యంలో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కాపాడడానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారో మీకు క్లియర్గా కనబడుతోంది. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలి దీని గురించి. సో ఏం మెసేజ్ ఇస్తున్నారు మనం తెలంగాణ సమాజానికి? ఓవైపు మీ మీద కేసులు వేసిన వాళ్ళకు మంటలు జరుగుతూ ఉంటాయి, మరోవైపు ఎంతోమంది ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడరు ఎక్కడ కూడా, దాని గురించి ప్రశ్నించరు ఎక్కడ కూడా. ఇక్కడ మీరేమో మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు ఎవరో మీకు క్లియర్ చెప్పేసినా కదా. కేటీఆర్ సంబంధించిన కేసులు వాదించేటటువంటి లక్ష్మణ్ అనే లాయరే వీళ్ళందరినీ కాపాడుతున్నాడు. ఇక క్లియర్ పిక్చర్ మొత్తం మీకు అర్థమై ఉంటుంది. కొన్ని సినిమాలు ఇంటర్వెల్ దాకా చూస్తేనే పూర్తి పిక్చర్ అర్థమైపోతుంది. సేమ్ ఇది అసలు పిక్చరే. మరి టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఇది కోట్ల రూపాయలు. చాలామంది ఈ చిన్న ఇన్ఫ్లుయెన్సర్నే అరెస్ట్ చేస్తారు కదా, చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఏమైనా పడుతున్నారు. మరి దీన్ని బెట్టింగ్ యాప్స్ని క్రియేట్ చేసిన వాళ్ళను, దానికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళను, అవి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి చాలా ఎక్కువ, మిగతా దేశంలో మిగతా ప్రాంతాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. సో మరి ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్న పెద్ద సెలబ్రిటీలను పట్టించుకోరా అని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్లు వచ్చిన నేపథ్యంలో ఆ టాలీవుడ్ సెలబ్రిటీల మీద కూడా కేసులు చేస్తున్నారు పోలీసులు. అయితే ఒక్కసారి ఈ వాళ్ళ సామ్రాజ్యం, తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ నేత టాలీవుడ్ తన కుటుంబంలాగా భావించింది కదా. ఆ కుటుంబం అంతా అప్పుడు ఆ డ్రగ్స్ కేసులను ఇంకేదో కేసులను ఇంకే కేసులను దొరికితే ఆ సెలబ్రిటీలు, ఇప్పుడు మనం చెప్తున్న కొంతమంది పేర్లు కూడా దాంట్లో ఉండే, వాళ్ళందరూ కూడా తప్పించేసారు. అప్పుడు ఏదో ఒకటి జిమ్మికులు చేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఉన్న ఫలంగా ఊహించని విధంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చేసరికి వాళ్ళందరినీ ఎట్లా కాపాడాలని అర్థం కాక ఇప్పుడు ఇక కనీసం లాయర్ని పెట్టన్నా ఆ కేసును ఛేదించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. క్లియర్గా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ
రాష్ట్రంలో అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ రోడ్డు పాలు చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళ నాయకులను కాపాడుతున్న వాళ్ళు వెనకాల ఎవరున్నారు, ఆ లాయరు ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు, వీళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం వాళ్ళకేముంది? మరి ఈ బెట్టింగ్ కంపెనీలతో ఏమైనా డీలింగ్స్ ఉన్నాయా? 100 కోట్ల వ్యాపారం ఉందా? ఇట్లా అనేక కంపెనీలతోటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన రాష్ట్రంలో 10 ఏళ్లలో విపరీతం. అసలు ఏ ఏ వ్యాపారాలలో పెట్టుబడులు ఉన్నాయో వాళ్ళకే తెలియనంత పరిస్థితిలో వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటా వేరు గత 10 ఏళ్ల కాలంలో. ఇటు బెట్టింగ్ యాప్స్ అంటవా, ఇంకో యాప్స్ అంటవా వాటెవర్ రాష్ట్రంలో ఈ రంగంలో మన పెట్టుబడి లేదు అనకుండా పెట్టుబడులు పెట్టేసి ఇష్టారీతిన మొత్తం వాళ్ళ విషపు టేర్లను మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పారించినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. ఇవాళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి నాయకులను కాపాడుతూ ఎస్ మేము ఇదే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపించుకునే ప్రయత్నం అయితే వాళ్ళ బుద్ధి అయితే ఒకవైపు రాష్ట్రంలో మీ ప్రతిష్ట దిగజారిపోతుంది, మీరు కనుమరుగవుతున్నా కూడా ఈ బుద్ధులు అయితే మారట్లేదు వీళ్ళకి. మరి ప్రజలే వీళ్ళకి తగినంత బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నారు. సరే, బ్రేకింగ్ న్యూస్ అంతోంది. టాలీవుడ్ బిగ్గెస్ట్